అమ్మ వాళ్ళతోటి మాట్లాడడానికి కూడా ఒక్క రూపాయి కూడా మా దగ్గర ఉండేది కాదు. మా జీవితంలో ఒక తీరని లోటు. ఇంకా మా నాన్న అసలు ఏం పని చెయ్యరాకుండా అయిపోయాడు. జబ్బల నుంచి రక్తాలు కారడం మొదలయ్యాయి. ఒక్కసారి నా భార్యని చూపించండి అని మా నాన్న అక్కడ చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు. ప్రతి ఒక్కరు లోపలికి డాక్టర్ వెళ్తే డాక్టర్ని, సిస్టర్స్ వెళ్తే సిస్టర్స్ని, ఎవ్వరు వెళ్తే వాళ్ళని బతిమలాడుకుంటున్నట్టు ఒక్కసారి చూపించిందని. నీతో నా మాట అనే ఈ ఛానల్లో మధ్యతరగతి తండ్రి అనే ఈ సిరీస్లో మా స్టోరీ, మా జీవిత స్టోరీ నేను చెప్తున్నాను. ఈ ఎపిసోడ్ ఎవరైనా చూస్తున్నట్లయితే దీనికంటే ముందు నా 3 ఎపిసోడ్లు కూడా చూడండి. ఛానల్లోనికి వెళ్ళి చూస్తే మీకు ఏంటి మా ఫ్యామిలీ స్టోరీ ఏంటి అనేది, ఇది నటన కాదు, ఇది కల్పితం కాదు, ఇది నిజ జీవితం. మా జీవితంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ను నేనైతే పంచుకుంటున్నాను. ఎందుకంటే మా జీవితం అందరికీ తెలియాలని నేనైతే పంచుకుంటున్నాను. దానికి వెళ్ళిపోతే నిన్న జరిగిన స్టోరీలో మా నాన్నకు జబ్బలు ఫిడ్స్ వస్తే జబ్బలను మంచానికి వేసొత్తారు. అలా ఎందుకు వస్తారు అనేది మాకైతే ఇంతవరకు ఇప్పటికి కూడా అర్థం కానీ ఒక ప్రశ్నగా మా జీవితంలో అది మిగిలిపోయింది. అసలు ఎందుకు చేశారు ఏంటి అనేది ఏం తెలియదు. మా నాన్నకు ఆ జబ్బలు ఊసిపోయినాయి అన్న విషయాన్ని కూడా మేము గుర్తించలేము. ఎందుకంటే ఫిడ్స్ వచ్చినప్పుడు చేతులు కాళ్ళు నలుస్తారు కదా, ఇంకా అది ఎక్కువ ప్రెషర్ అవ్వడం వల్ల ఇంకా మా నాన్న అట్లా లేస్తలేడేమో. అంటే ఇంకా మా నాన్నకు మంచాల పడుకున్నాడు కదా, ఇట్లా ఇటు సైడ్ జరగస్తలేదు, ఇటు సైడ్ జరగస్తలేదు, అసలు మొత్తం లేవస్తలేదు మంచాల నుంచి. ఏమైంది ఎందుకు ఇలా అవుతుంది అని ఇంకా మేము ఎంత ఆలోచించినా మాకేం అర్థం కాలేదు. ఇంకా మా నాన్న ఏడుస్తున్నాడు, నాకు ఇట్లా చేతులు వస్తున్నాయి, చేతులు కదలట్లేదు, నాకు చేతులు ఇట్లా అసలు ఎటు జరిపినా జరగట్లేదు. ఇంకా ఆ సిచ్యువేషన్కి మా నాన్నని తీసుకొని వచ్చారు. మా నాన్న ఒక్కడిగా తన పని తను చేసుకోలేని పరిస్థితిలోనికి, మా నాన్న ఒక్కడిగా లేవలేని పరిస్థితిలోనికి, తినలేని పరిస్థితిలోనికి, కూర్చోలేని పరిస్థితిలోనికి, పడుకోలేని పరిస్థితిలోనికి మా నాన్నని తీసుకొని వచ్చారు. ఆ విధంగా అసలు ఎందుకు చేశారు అనేది మేము ఎప్పటికీ ఆలోచించిన ఒక అంతు చిక్కని ప్రశ్నగా మా జీవితంలో అది మిగిలిపోయింది. అలా చేస్తే ఒక 2-3 రోజులు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు మా నాన్న, ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు అసలు మాకు ఏం తెలియని పరిస్థితి అది. ఇంకా మా నాన్నని సరే హాస్పిటల్ తీసుకెళ్దామని హాస్పిటల్ తీసుకెళ్తే ఈ జబ్బలు నొప్పిగా ఉన్నాయి, కదలట్లేదని హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు స్కానింగ్ చేస్తే తెలిసింది. అంతవరదాకా మా నాన్నకు ఏం జరిగింది అనేది మాకెవరికి తెలియదు. డాక్టర్స్ చెప్పేసరికి జబ్బలు 2 జాయింటింగ్స్ ఊసిపోయినాయి, ఎటు అటు అయినాయి. లోపల ఒక స్కిన్ మాత్రమే ఉంది. ఈ స్కిన్ లేకుంటే ఇంకా ఎటు చేతులు అటు ఊసి కింద పడేటి. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు మా నాన్నకి. అలాంటి పరిస్థితి మా నాన్నకు తీసుకొని వచ్చారు. అది పగన లేదంటే కావాలని చేసిందా లేదంటే అనుకోకుండా జరిగిందా తెలియదు, కానీ ఆ స్థితిలోనికి తీసుకొచ్చారు. ఇంకా ఈ జబ్బలకు ఆపరేషన్ చేయాలన్నారు. మన మంచిర్యాలలో మా నాన్నని ఆపరేషన్ ఎవరు చేయలేదు, పట్టలేదు. అసలు మా నాన్నని ఎవరికి పట్టలేరు. అప్పుడు మేము ఏ హాస్పిటల్స్ వెళ్ళాలో మాకు తెలియదు. ఎందుకంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు చిన్నోళ్ళు, నాకు కూడా అంత అవగాహన లేదు. అసలు ఏంటి మా పరిస్థితి, ఒక దిక్కు తోచని పరిస్థితి, ఒక అనాథల్లాగా మిగిలిపోయాం. ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాళ్ళం, చాలా అంటే చాలా ఏడ్చేవాళ్ళం. ఎంతమందికి మా పరిస్థితి తెలిసినా ఎవరు మాకు సహాయం చేసేవారు కాదు. మమ్మల్ని చూసి అయ్యో పాపం అని వెళ్ళే వాళ్ళే తప్ప అయ్యో నా వాళ్ళు నా వాడు అని ఒక్కరు కూడా మమ్మల్ని దగ్గర తీసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అలా ఉంటూ ఇంకా చేతులు నొప్పి ఎక్కువ అయ్యేసరికి ఇంకా నాన్ననైతే అప్పుడు హైదరాబాద్ అంటేనే మాకు తెలియదు. హైదరాబాద్ అంటే అప్పుడు చాలా సీరియస్ కేసులు అయితేనే హైదరాబాద్ వెళ్ళేటి. ఇంకా హైదరాబాద్ వెళ్తాన్లు అంటే మనిషి తిరిగి బ్రతికి ఇంటికి వస్తాడా రాడా అనేది కూడా తెలియదు. అలాంటి ఒక పరిస్థితిలో మా నాన్నని హైదరాబాద్కి అయితే ఇంకా అమ్మ తీసుకెళ్ళింది. అమ్మ, ఇంకా మామయ్య, ఇంకా నా భర్త, అట్లా చాలామంది
అంటే తీసుకెళ్లారు. అందరూ కలిసి తీసుకెళ్లారు. ఇంకా అక్కడ హైదరాబాద్‌లో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. లోపలికి ఇంకా అమ్మని రానియట్లేదట. ఎంత కష్టమొచ్చినా, ఏమైనా, ఏ పరిస్థితి అయినా ఒక్కరోజు గూడా అమ్మనిడిచి నానుండడు. ఎప్పుడు నాన్న పక్కకే ఉండాలమ్మ. ఎప్పుడు నాన్న పక్కకే ఉండాలి. అలాంటిది హాస్పిటల్‌లో తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత, లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇంక అమ్మను రానియట్లేదంట హాస్పిటల్‌లో. నాన్న దగ్గరికి రానీయకుంటే నాన్న చాలా ఏడుస్తుండంట. ఒక్కసారి రమ్మను, ఒక్కసారి రమ్మనని డాక్టర్లను, సిస్టర్‌లను బతిమలాడుకుంటాడంట మా నాన్న. ఒక్కసారి నా భార్యని చూపించండి, ఒక్కసారి నా భార్యని చూపించండి అని మా నాన్న అక్కడ చాలా అంటే చాలా ఏడుస్తాడట. ప్రతి ఒక్కరు లోపలికి డాక్టర్ వెళ్తే డాక్టర్‌ని, సిస్టర్స్ వెళ్తే సిస్టర్స్‌ని, ఎవ్వరు వెళ్తే వాళ్ళని బతిమలాడుకుంటున్నట్టు ఒక్కసారి చూపించిండని చాలా ఏడ్చుకుంటూ బతిమలాడితే ఇంకా మా నాన్న ఏడుపు చూడలేక డాక్టర్స్ అయితే అమ్మను ఒక్కసారి లోపలికి రోజుకొక్కసారి అలా పంపించేవాళ్ళట. అప్పుడు అమ్మ వాళ్ళు హైదరాబాద్‌లో, మేమిక్కడ. మా నాన్నకు ఆపరేషన్‌కి అప్పుడు చాలా డబ్బులయ్యాయి. అమ్మమ్మ వాళ్ళు హెల్ప్ చేశారు. అలా ఆపరేషన్‌కైతే ఇంకా నాన్న అక్కడ హైదరాబాద్‌లో ఉన్నాడు. ఇక్కడ మేమున్నాము. ఇంకా మా ఇంటికాడి పరిస్థితి అది ఇంకెవరికి చెప్పుకోరాని పరిస్థితి. మాకు తినడానికి తిండి గూడా ఆ టైంలో లేదు. అసలు మేము ఏం చేసి ఎట్లా తినాలి? మా అనుకున్నవారు మమ్మల్ని ఒక్కరు గూడా మా దగ్గరికి చూడడానికి రాలేదు. మేము పిల్లలమే. మేము ఇంట్లో పడుకుంటే కనీసానికి ఎలా ఉన్నారు? ఏం తిన్నారు? మీ నాన్నకి ఎలా ఉంది? అని మందలిచ్చే దిక్కు గూడా లేని పరిస్థితిలో మేమున్నాము. అప్పుడు అమ్మ వాళ్ళకి అక్కడికి ఫోన్ చేద్దామంటే ఫోన్‌లు లేవు. రూపాయికనేసి కాయిన్ బాక్స్‌లో ఫోన్ చేయాలి. అలా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తామంటే హాస్పిటల్‌లో నెంబర్సులు తెలియదు. అమ్మ వాళ్ళు ఎవరి ఫోన్ తోటైనా చేస్తే మళ్ళీ వాళ్ళ నెంబర్‌కి చేయాలంటే మేము షాప్స్ దగ్గరికి వెళ్ళి కాయిన్స్ తెచ్చుకొని షాప్స్ దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయి వేసి అట్లా మాట్లాడేటోళ్ళము. అప్పుడు అమ్మ వాళ్ళతోటి మాట్లాడడానికి కూడా ఒక్క రూపాయి కూడా మా దగ్గర ఉండేది కాదు. అలాంటి సిచ్యువేషన్‌లో అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇక్కడ మేము ఎలా ఉన్నాము అని ఒకరిది ఒకరు చెప్పుకోలేని పరిస్థితిలో మేమున్నాం. అలా గడిచిపోతున్నాయి రోజులు. ఒక్క నెల రోజుల కంటే ఎక్కువ నాన్ననైతే ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నాడు. ఆపరేషన్ నాన్నకు అయింది. ఈ చేతులు రెండిటికి రాళ్ళేశారు, స్టీల్ రాళ్ళు. అలా ఏసి ఇక్కడ మేము, అక్కడ వాళ్ళు. చిమ్మని చీకట్లో మేమిక్కడ ఇంటి దగ్గర పడుకుంటే మా దగ్గరికి ఒక్కరు గూడా చూడటానికి వచ్చేవాళ్ళు కాదు. అలా గడిచింది. అలాంటి కటిక రోజులు గడిచాయి మా జీవితంలో. అసలు ఏం చెయ్యాలో తెలియని ఒక పరిస్థితిలో మేమైతే మిగిలిపోయాము. నా భర్త అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి రావడం. ఆ రోజుల్లోనే చాలా అది చెప్పడానికి ఆ మాటలు అది రావడం లేదు. అలాంటి పరిస్థితిలో మేము మా నాన్నని మేము చూసాము. ఇంకా హైదరాబాద్‌లో ఒక నెల రోజుల కంటే ఎక్కువ ఉన్నారు. ఉండి మా నాన్నకి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ట్రైన్‌లోనే తీసుకొనొచ్చారు. ట్రైన్‌లో తీసుకొనొచ్చిన తర్వాత నాన్నకైతే ఇంకొక 10, 15 రోజుల తర్వాత మళ్ళీ జబ్బలలో నుంచి రక్తాలు కారడం మొదలయ్యాయి. అసలు మళ్ళీ ఏమైంది? మళ్ళీ అసలు కదలట్లేదు నాన్న, మెదలట్లేదు. ఇంకా నాన్నకు సంబంధించిన ప్రతి పని అమ్మనే. మొహం కడిగిపియడం, తినబెట్టడం, స్నానం చేయించడం, బాత్రూమ్‌కి తీసుకెళ్ళడం, ప్రతీదీ మళ్ళీ అమ్మకు. మేము మా 5గురితో పాటు మళ్ళీ ఒక బిడ్డలాగా మా నాన్న. 6గురిని అమ్మ అలా చూసుకునేది. చిన్న పిల్లలనైతే ఏ విధంగా చూసుకునేవాళ్ళో మా నాన్నని కూడా అలాగా చూసుకునేది అమ్మ. మా జీవితంలో ఒక తీరని లోటు. ఇంకా మా నాన్న అసలు ఏం పని చెయ్యరాకుండా అయిపోయాడు. అసలు మళ్ళీ ఏమైంది? ఏం జరిగింది? ఏంటి అనేది తర్వాత వచ్చే ఎపిసోడ్‌లో చెప్తాను. అంతవరదాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి నా ఛానల్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నా ఫ్యామిలీ స్టోరీ దీని తర్వాత ఇంకే సిచ్యువేషన్‌లోనికి మేము వెళ్ళాం. అసలు ఇంకా ఏమైపోయింది?
ఇంకా తీరని లోటు మా జీవితంలో జరిగింది. అదేంటనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను. అంతవరదాకా సపోర్ట్ జేయండి.